హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఉల్లిపాయ పకోడీ. దీనికన్నా ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీనిలో మనం కొంచెం శనగపిండి వేసుకోవాలి. దీనిలో కొంచెంగా బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ దీన్ని కలుపుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ కలుపుకొని దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలండి. ఇప్పుడు ఈ నూనెని బాగా వేడవనివ్వాలి. నూనె వేడి అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ను కొంచెం కొంచెంగా దీనిలో వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మరలా మనం పకోడీలు వేసుకోవాలి. ఈ విధంగా ఎగిన తర్వాత వీటిని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వేడి వేడి పకోడీ ఈవినింగ్ టైంలో స్నాక్గా తీసుకుంటే చాలా బాగుంటుంది.